అంటే కంచె చేను మేస్తుందంటారు కదా, అలాగా కంచెలాగా సమాజానికి పనిచేయాల్సిన జడ్జెస్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, వాళ్ళే కరప్ట్కి గురైతే ఇంకా ఎవరిని నమ్మాలి? మనకి చిట్ట చివరి ప్రజలకి ఒక భరోసా కోర్టు కన్నా పోవచ్చు మనం అన్న ఇది ఉంది. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా అధికార పక్షం కంట్రోల్లో ఉంటే కొంతవరకు న్యాయ వ్యవస్థ మాత్రమే కొంత మేరకి ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఒక మీడియా కావచ్చు, పౌర సమాజం, సివిల్ సొసైటీ కావచ్చు, కోర్టు, న్యాయ వ్యవస్థ ఇవి యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కానీ ఇవాళ ఏమైంది? పౌర సమాజం కరప్ట్ అయిపోయింది, మీడియా ఎంత కరప్ట్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఇంకా మిగిలింది ఇదొకటే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఎంతో కొంత ఉంది. అలాంటిది ఇటువంటి కేసు చూసినప్పుడు అందరికి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు అనేవి పోతాయి. సో ఏం జరిగింది అంటే, ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. దీని ఒకటి నోట్ల కట్టలు బయటకు రావడం ఒక సంచలనం అయితే, దీన్ని ఎలా డీల్ చేస్తున్నారనేది ఇంకొక షాక్గా మనం చెప్పుకోవచ్చు. సో ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం, దాని తర్వాత ఎలా డీల్ చేస్తున్నారో చూద్దాం. సో ఇదేంటంటే ఢిల్లీ హైకోర్టులో జడ్జి సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి ఆయన యశ్వంత్ వర్మ ఆయన పేరు. ఆయన 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన మొన్న 14th హోలీ పండుగ రోజు వాళ్ళ ఇల్లు ఢిల్లీలో ఉంటుందన్నమాట, లిథియన్స్ అనే ఒక ఏరియాలో ఉంటుంది. అక్కడ ఆయన లేనప్పుడు నైట్ 11:30 ప్రాంతంలో ఇంట్లో స్టోర్ రూమ్లో మంటలు వ్యాపించాయి. అక్కడ పక్కన ఉన్న బంధువులు వాళ్ళు ఎవరో ఇమీడియట్గా పోలీసులకి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్లు చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి మంటలు ఆర్పేశారు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు ఏ వస్తువులు కాలిపోయినాయి, ఏ వస్తువులు మిగిలాయి అన్న లిస్టు తయారు చేయాల్సి ఉంటుంది. అలా తయారు చేసే క్రమంలో వాళ్ళకి 2 రూమ్లో పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు కనిపించాయి. దాంతో వాళ్ళు దాని వీడియో తీశారు, దాని లిస్ట్ అవుట్ చేశారు. ఆ డబ్బు ఎంత అనేది ఇప్పటివరకు ఎవరు బయట పెట్టలే. కొంత మీడియాలో వస్తున్నది, నేషనల్ మీడియాలో 15 crores అని చెప్తున్నారు. సో 15 కోట్ల విలువైన డబ్బులని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్గా ఫిగర్ తెలియదు. ఏదేమైనా కొన్ని కోట్లు అయితే అక్కడ బయటపడింది. దాంతో వాళ్ళు పై అధికారులకు, ఫైర్ చీఫ్ ఉంటారు, వాళ్ళకి చెప్పారన్నమాట. అతుల్ గార్గ్ అని ఆయనకి చెప్పారు. ఆయన ఇమీడియట్గా దాన్ని గవర్నమెంట్లో పై అధికారులకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జడ్జి మామూలుగా ఏంటంటే జడ్జి ఇలాంటివి జరిగినప్పుడు జడ్జి ఇంట్లో పోలీసులు కేసు పెట్టడం అవన్నీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉంటాయి, జడ్జెస్కి వాళ్ళకి ప్రత్యేక ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు. సో నిన్న 20వ తేదీ ఈ కొలీజియం అంటారు సుప్రీంకోర్టులో. ఏంటంటే కొలీజియం అని ఒకటి ఉంటుంది. కొలీజియం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా, తర్వాత బిఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ ఋషికేష్ రాయ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఈ 5 మందితో ఉన్న కొలీజియం ఉంటుంది సుప్రీంకోర్టులో. అంటే కొలీజియం ఏం చేస్తుందంటే జడ్జిల అపాయింట్మెంట్ కావచ్చు, జడ్జిల ప్రమోషన్లు కావచ్చు, జడ్జిల ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, జడ్జిలకు సంబంధించి ఏదైనా ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కావచ్చు, ఇవన్నీ కూడా కొలీజియం బాధ్యత అన్నమాట. సో ఇప్పుడు ఈ నోట్ల కట్టలు బయటపడింది కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరణ అడిగినట్టుగా ఉన్నారు. అది కూడా బయటికి రాలేదు. ఆయన వివరణ అడిగారా, ఆయన ఏం చెప్పాడు, ఆ డబ్బులు తందే అని చెప్పాడా, లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి కావాలని నిప్పు పెట్టించి ఇలా ఆయన లేనప్పుడు ఇలా బయటకు వచ్చినట్టుగా ఆయన మీద ఏమన్నా చేశారా, లేకపోతే ఆయన డబ్బులే ఏమన్నా ఆయన డబ్బులే సొంత డబ్బులు, అంటే ఎటువంటి కరప్షన్ లేని డబ్బులా, అవి కరప్షన్ ఎవరైనా కరప్షన్తో ఇచ్చిన డబ్బులా? ఎందుకంటే ఆయన దగ్గర ఇప్పుడు ప్రధానంగా కేసులు ఐటీ సేల్స్ కేసులు, సేల్స్ ఐటీ కేసులు, అంటే సేల్స్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ ట్యాక్స్, కొన్ని కంపెనీ కేసులు ఉన్న ధర్మాసనానికి అడ్డుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళేమన్నా ఇచ్చారా, లేకపోతే పాత కేసులు ఏమైనా ఇచ్చారా, లేకపోతే కొత్త రాబోయే కేసులు అడ్వాన్స్గా ఇచ్చారా, ఇవన్నీ ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు. మొత్తానికి కొలీజియం ఏం చేసిందంటే 2 పనులు చేసింది. ఒకటి, ఈ ఢిల్లీ హైకోర్టు
చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది ఈయన మీద విచారించమని. 2, ఈ యశ్వంత్ వర్మ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకి మళ్ళీ వెనక్కి పంపించింది. ఈ 2 పనులు కొలీజియం చేసింది. దీంతో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీని పట్ల. ఒకటి, అలహాబాద్ హైకోర్టులో అక్కడున్న బార్ కౌన్సిల్ చాలా తీవ్రంగా పదజాలంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. అది హైకోర్టు జడ్జెస్కి భద్రత కల్పిస్తుంది. ఎవరైనా ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోకూడదు, పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరగదు. ముందేం చేయాలంటే అక్కడ ఇంటర్నల్ ఇన్ హోమ్ ఎంక్వైరీ మెకానిజం అంటారు. 1999లో ఈ రూల్స్ వచ్చాయి. ఈ సుప్రీంకోర్టులో ఇన్ హోమ్ ఎంక్వైరీ మెకానిజం ప్రకారం కొలీజియం దాన్ని విచారించాలి. కొలీజియం కమిటీ వేయచ్చు, ఒక హైకోర్టు జడ్జెస్తో కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్తో కావచ్చు, దాని మీద కమిటీ వేయచ్చు. కమిటీ వేసి ముందు అయినాక అప్పుడు కొలీజియం ఏం చెప్తుందంటే ఇతను దోషాన్ని కానీ వాళ్ళు నిర్ణయించుకుంటే అప్పుడు అతన్ని రిజైన్ చేయమంటారు. రిజైన్ కానీ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఒక చట్టం ఉందన్నమాట, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని 1968 చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం పార్లమెంట్కి రికమెండ్ చేస్తారు, ఇతన్ని అభిశంసన చేయండి అంటే ఇంపీచ్మెంట్ పెట్టండి అని. అప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది, మినిమం 100 మంది లోక్సభ సభ్యులు, ఒక 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలతో ఒక మోషన్ని ప్రవేశపెడతారు, తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానంలో స్పెషల్ మెజారిటీ అవసరం దాన్ని ఓకే చేయాలంటే. దీని తర్వాత మళ్ళీ ఒక పార్లమెంటరీ కమిటీ కూడా వేసే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఓకే చేసినాక ఇతన్ని ఉద్యోగంలో తీసేస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ జడ్జి మీద కూడా ఇలా జరగలేదు. 1991-93లో జస్టిస్ వి రామస్వామి అనే ఆయన మీద ఆల్మోస్ట్ మోషన్ పెట్టాలని ట్రై చేశారు. కానీ అప్పుడు సౌత్ నార్త్ డివైడ్ వచ్చేసి గొడవలు వచ్చాయి, దాంతో దాన్ని ఆపేశారు. ఇప్పటి వరకు ఏ జడ్జి మీద కూడా పార్లమెంట్లో ఇలాంటి అవిశ్వాసం అనేది పెట్టలేదు, ఇంపీచ్మెంట్ అనేది జరగలేదు. మరి ఈయన మీద జరుగుతుందా లేదు చూడాలి. సో ఇప్పుడు ఏంటంటే పారదర్శకంగా లేదు, ఈ కొలీజియం అనేది పారదర్శకంగా లేదు అని సీనియర్ అడ్వకేట్స్ కపిల్ సిబాల్, ఆయన సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, అట్లాగే వికాస్ సింగ్, ఇందిరా జైసింగ్, ఇట్లాంటి రాకేష్ ద్వివేది ఇట్లాంటి అనేక మంది సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంటే ఒక పారదర్శకత లేదు జడ్జెస్ మీద. మామూలుగా అయితే జడ్జెస్ మీద సంవత్సరానికి దాదాపు కొన్ని 3600 నుంచి 18,000 వరకు కంప్లైంట్లు, అది కూడా హైకోర్టులకు సంబంధించి, ఇంకా కింది కోర్టులు కాదు.